ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజున మనం ధ్యానించబోయే ధ్యానాంశం ఏంటంటే ఎజ్రా అను మాటకు అర్థం సహాయము. దీని రచన మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు మరియు ఎజ్రా గ్రంథాలు. ఇది సుమారు క్రీస్తు పూర్వం 440 సంవత్సర కాలంలో వ్రాయబడింది. ఎజ్రాలోని ఆత్మీయ అనుభవాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, ఎజ్రా చెర అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్తు యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఎజ్రా 7వ అధ్యాయం 1వ వచనం. ఇందులో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆయన ఎక్కడి నుండి, ఏ రాజు ఉన్నప్పుడు, ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడో తాను ఈ యొక్క మొదటి వచనంలో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎజ్రా చెర అనుభవాన్ని కలిగి ఉన్నాడు. యూదులు బబులోనునకు కొనిపోబడిన సందర్భంలో ఎజ్రా కూడా ఆ అనుభవంలో ఉన్నాడు. బబులోనుకు తీసుకువెళ్ళే సందర్భంగా అందులో ఎజ్రా కూడా ఉన్నట్లుగా మనం చూడగలం. చెర అనేది శ్రమానుభవాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ శ్రమను మనము దాటి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శ్రమలు, కష్టాలను మనము రుచి చూడాల్సిందే. అనగా చెర అనగా శ్రమ, కష్టము, అనేకమైన ఆటంకాలు, ఇవన్నీ కూడా మనం రుచి చూడవలసిందే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గూర్చి హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాటను చూద్దాం. నేను చదువుతాను, మీరు వింటూ ఉండండి. తాను శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరైతే శోధింపబడతారో వారికి సహాయాన్ని చేసేవాడుగా ఉంటాడట. ఈరోజు నీవు శోధింపబడుతున్నావా? దేవుడు నీకు సహాయం చేస్తాడన్న విశ్వాసము నీవు కలిగి ఉండు. దీనిని బట్టి మనము శ్రమానుభవం కలిగి ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే మనము ఆశీర్వాదానికి అర్హులమవుతాం. ఎంత శ్రమ మనిషి పొందుకుంటాడో అంతగా దేవుడు అతన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడు మనము ఆశీర్వాదానికి అర్హులమని తెలుసుకోవాలి. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. చూడండి, ఎంతమంది అయితే వింటున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మీలో కూడా కొంతమందిని చెరలో వేయించబోతున్నాడట సాతానుడు. కాబట్టి వాడు ఎంతగా శోధించినను, వాడు చెరలో వేసినను మీరేమీ భయపడిన అవసరం లేదు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఎన్ని దినాలట? 10 దినాలు శ్రమ కలుగుతూ ఉంటుందట. అయినా మరి ఎజ్రా దాన్ని జయించడానికి దేవుని యొద్ద నుండి శక్తిని పొందుకున్నాడు. కాబట్టి నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఈ మాటలు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఏం చేస్తాడంటే 10 దినం శ్రమ అయిన తర్వాత మరణం వరకు నమ్మకంగా మనం ఉండాలి. సాతానుడు ఎంత శోధన కలుగజేసి పాపంలో పడేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడో, అయినా మనం నమ్మకంగా దానిని జయించే వారంగా దేవుని సహాయాన్ని పొందుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు అంతంలో జీవ కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనిని బట్టి మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ అనుభవము ఏమనగా చెర అనుభవాన్ని మనము దాటి వెళ్ళాల్సిందే. ఈ యొక్క అనగా కష్టము, నష్టము, ఇబ్బందులు, సమస్యలు, వీటిని దాటి వెళ్ళవలసిందే. మనం వెళ్తూనే ఉండాలి. అవి వచ్చినా కూడా మనము దాటుతూ వెళ్తూ ఉండాలి. తద్వారా మనకు జీవ కిరీటాన్ని దేవుడు బహుమతిగా అందిస్తాడు.
ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ఈ శ్రమలన్నీ కూడా ఆటంకాలు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాటికి భయపడకుండా ధైర్యంగా క్రీస్తును చూస్తూ ముందుకు సాగాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.